మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న వైసీపీ నేతల మాటలు కలలుగానే మిగిలిపోతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలన చూసిన ప్రజలు వారికి మరోసారి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. వైసీపీ హయాంలో పాడుబెట్టిన రోడ్లు, భవనాల శాఖ వ్యవస్థను బాగు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే జనవరి చివరి నాటికి రోడ్లపై గుంతలు పూడుస్తామని, జూన్లోగా ఇతర రహదారి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈ రోజు మళ్ళీ ఆయనే వచ్చి ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్తా ఉన్నాడు. తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్న ప్రసాదాలు కావచ్చు, కాటేజీల విషయాలు కావచ్చు, ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటకు తీస్తా ఉన్నాము. ఈ రోజు ఏది మాట్లాడినా కూడా దౌర్జన్యంతో మళ్ళా రాజ్యాలు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. ఎవడైనా నడిపించే నాయకుడినే నాయకుడు అంటారు కానీ నరికేటువంటి నరకండి అంటే నాయకుడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం మీద బట్ట గాల్చేసి ముఖం మీద వేసి మీరు తుడుచుకోండి, మీరు కడుక్కోండి అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. గతంలో మీరు R&B డిపార్ట్మెంట్ ని నిర్వీర్యం చేస్తే ఏ ఒక్క రోడ్డు కూడా మీరు రినివల్ చేయకుండా పోయారు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలోనే ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్లు తీసుకొచ్చుకొని ఈ రోజు పార్ట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇంకా మిగిలినటువంటి అభివృద్ధి దానికి కూడా శ్రీకారం చుట్టాము. ఈ జనవరి ఆఖరికి పార్ట్ హోల్ లేకుండా చేయాలని కూడా మేము చేస్తా ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. మీరు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేటువంటి కళల నుంచి బయటికి రావాలి. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, లేకపోతే మాకు జీతాలు వద్దని చెప్పి రాసి ఇవ్వండి. ప్రజల సొమ్ముతో ఎందుకు తిరుగుతా ఉన్నారు?